హలో. రీసెంట్గా హైదరాబాద్లో కోటి దగ్గర గుజరాత్ గల్లీ అని ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్స్కి ఫేమస్ అనమాట మార్కెట్. నేను అక్కడ విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కొన్నాను. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ బెస్ట్ ప్రైస్లో వచ్చాయన్నమాట నాకు. సో ప్రైజెస్ అన్నీ చెప్తాను, ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను చూడండి. నేనైతే ఎప్పటి నుంచో ఈ ఐటమ్స్ అన్నీ కొందామనే ప్లాన్లో ఉన్నాను. సాడ్లీ నా ఆఫీస్ టైమింగ్స్, ఇక్కడ ఎలక్ట్రానిక్ స్టోర్స్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వనమాట. నా వర్క్ అయ్యేసరికి వాళ్ళ షాపులు మూసేస్తారు, ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ లక్కీగా ఆ రోజు ఏంటంటే నేను త్వరగా వర్క్ కంప్లీట్ చేసేసుకుని కొనడానికి వెళ్ళాను అనమాట. సో లక్కీగా ఇవన్నీ కొంచెం బెస్ట్ ప్రైజెస్కి అయితే కొన్నాను. మెయిన్లీ ఈ రెసిస్టర్స్ నాకు చాలా అవసరపడుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఒక్కో రెసిస్టర్ ₹1 అయితే పడింది. నేను మొత్తం 2.5K 4.7K ఈ కిలో ఓమ్స్లో ఉన్న రెసిస్టర్స్ అన్నీ కొన్నాను. ఇవన్నీ క్వార్టర్ వాట్ రెసిస్టర్స్. టోటల్గా వచ్చేసి 150 రెసిస్టర్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కోటి ₹1 అయితే ₹150 అయింది రెసిస్టర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేమస్ SG90 సర్వో మోటార్. ఇది ఆన్లైన్లో అమెజాన్లో అది చూసుకుంటే ₹200 అది ఉన్నది. ఇది మనకి ₹90కి పడింది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను, చాలా అవసరం పడే ప్రాజెక్ట్ నాకు, అందుకని ఇది కొనాల్సి వచ్చింది. 2 కొన్నాను నేను. ఇది రియల్ టైమ్ క్లాక్ RTC మాడ్యూల్. ఇది వచ్చేసి ₹150 పడింది నాకు. అండ్ నెక్స్ట్ ఇది STM32 బ్లూ పిల్. ఇందులో STM32 F103 C8 T6 మైక్రో కంట్రోలర్ అయితే ఉంటుంది. ఇది నార్మల్ ఆర్డినోతో పోల్చుకుంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఐ థింక్ 72 MHz అనుకుంటా దీని క్లాక్ స్పీడ్. ఈ హెడర్ పిన్స్తో కలిపిచ్చాడు. ఇది ₹250 పడింది. ఇది నాకు తెలిసి ఆన్లైన్లో కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది. ఇది మన బక్ కన్వర్టర్ మాడ్యూల్. జనరల్గా నేను 24 వోల్ట్ కానీ 12 వోల్ట్ కానీ యూజ్ చేసి 5 వోల్ట్కి కన్వర్షన్ చేయడానికి వాడుతూ ఉంటాను. ఇది ఒకసారి కొంటే పోయింది, అంటే అది నా తప్పేలండి, కావాలని షార్ట్ సర్క్యూట్ చేశాను, మళ్ళీ కొన్నాను. ఇది ₹50 పడింది మనకి. అండ్ ఈ సెన్సర్ ఇదంతా ₹75 ఎంతో పడింది. ఇది అల్ట్రాసోనిక్ సెన్సర్. ₹75. అండ్ ఇది వేరే షాప్లో కొన్నాను ఇవన్నీ. ఇది కూడా వేరే షాప్లో. ఇది యాక్చువల్గా కావాలంటే మనం తయారు చేసుకోవచ్చు. ఈ 0 PCP బోర్డు ఇంకా రిలే మాడ్యూల్స్ యూజ్ చేసి మనం తయారు చేయొచ్చు, కానీ అప్పటికప్పుడు అవసరపడితే కొనాల్సి వచ్చింది. ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లే, మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి ఇందులో. ఇది వచ్చేసి ₹35 పడింది మనకి. నెక్స్ట్ ఇది USB to UART కన్వర్టర్ CP2102 చిప్తో వస్తుంది. ₹140 పడింది నాకు ఇది. నెక్స్ట్ ఇది STM32 ప్రోగ్రామర్, ST-Link V2 ప్రోగ్రామర్. ఇది ఫుల్ మెటల్ బాడీతో వచ్చింది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. STM32 మైక్రో కంట్రోలర్స్ని ప్రోగ్రామ్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది నాకు ₹175 పడింది. నెక్స్ట్ వచ్చేసి LED OLED మాడ్యూల్. ఇది OLED LED డిస్ప్లే. జనరల్గా దీని కాస్ట్ 200-250 అబోవ్ ఉంటుంది. నాకైతే ఇది ₹190 తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఒక ట్వీజర్ కొన్నాను, సాల్డరింగ్ చేసేటప్పుడు అది ఉపయోగపడుతుందని చెప్పి ₹60 వచ్చింది. నెక్స్ట్ డ్రిల్ బిట్స్ కొన్నాను, చిన్నవి 2mm డ్రిల్ బిట్స్, 1mm డ్రిల్ బిట్స్ కొన్నాను. 1mm ₹10 పడ్డాయి, 2mm వచ్చేసి ₹20 వేసాడు ఒక్కోటి. బటన్ సెల్స్ ఇవి RTC మాడ్యూల్కి వాడడానికి ₹10 పడింది ఒక్కో బ్యాటరీ. ఇది మైక్రో USB కేబుల్. జనరల్గా బయట ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే ఇక్కడ నాకు ₹45 వచ్చిందనమాట. ఇది చాలా బెస్ట్. మీకు కానీ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఎలక్ట్రానిక్ కంటెంట్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వోల్టేజ్ బాబు.